తెలంగాణ రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగిపోతుంది. అదే దాంట్లో ఆ టెంపుల్స్ సంబంధించిన విషయాలు ఏదైతుందో దాంట్లో డైరెక్టర్ కావాలని బాస్ ఆధ్వర్యంలో బసవ శ్రీనివాస్ గారు, ఏబిసిక్స్ తరఫున నేను, బొప్పా తరఫున బిఆర్ సుశీల్ కుమార్ గారు, ఇంకా ఒకరిద్దరు కలిసి కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. మాకు అలాంటి జీవో ఇవ్వండి, తీసుకురండి అంటే అది గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన జీవో కాబట్టి అన్ని సంఘాలు కావాలి. ఏ సంఘం అయితే ఉన్నదో ఆ సంఘం వాళ్ళు ఇచ్చేందుకు కుదరది. అన్ని సంఘాలు కలిసి చేసి ఉంటే బాగుంటాయని దాని మీద బసవ శ్రీనివాస్ గారు, సుశీల్ కుమార్ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. అన్ని సంఘాలు కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని కొండా సురేఖను పిలిచి త్వరలోనే కలిసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికి కనీసం దానికన్నా సహకరించండి సంఘాలు. టెంపుల్లో డైరెక్టర్ పదవులు వస్తాయి, పదవులు పోతున్నాయి. ఇంతకుముందు ఒక బాస్ మిత్రుడు అన్నారు, బ్రాహ్మణులు అంటే పురోహితులైనా ఇంకా వేరే వాళ్ళు కదా, అంతే. మరి వాళ్ళు పూజ చేస్తున్నారు కాబట్టి కనబడుతున్నారు. మరి మిగతా లేదంటే మిగతా శాఖల్లో ఉన్నారు. ఇలాంటివి కోల్పోతున్నారు కదా. ఇలాంటి రాజకీయ వ్యాపార ఇంకా మిగతా కావాల్సిన అవన్నీ కోల్పోతున్నారు. జనరల్గా చూస్తున్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా కోల్పోతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అది చేయండి. ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్తు వచ్చేది ఉంటే ఆర్తిమూర్తి గారు 8 నెలల క్రితం ఒక ప్రాజెక్టు నిజంగా స్కూల్లో మాట్లాడమని ఆయనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. సనాతన ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్కు ఆయన నేషనల్ బాధ్యులు, నేషనల్ అంటే కీలకంగా ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే బ్రాహ్మణ పరిషత్తు వచ్చే ఉంటే ఆ సనాతనలో రకరకాల బిజినెస్ వాళ్ళు ఉన్నారు. ఆ బిజినెస్ వాళ్ళందరూ మా దగ్గర సమూహం అవుతారు కదా, బ్రాహ్మణ సంఘాలందరితో ఒకసారి మీటింగ్ పెట్టేసి 500 మంది పిల్లల్ని రెడీ చేసి 500 మందికి నేనున్నాను అనుకో, ఖాళీగా ఉన్నాను, దైవకాలుగా ఉన్నాను అనుకో, నాకు దూర్ ఖాళీగా ఇంట్రెస్ట్, ఇంకో వాళ్ళకు సిమెంట్ దాన్ని, ఇంకో వాళ్ళకు ఒక టెక్నికల్ దాని మీద ట్రైనింగ్ ఉంటుంది. ఆ వాళ్ళందరూ సెలెక్ట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళకు వాళ్ళని ఒప్పించి 3 నెలలు ట్రైనింగ్ ఇప్పించి ఆ సర్టిఫికేట్ పెట్టి బ్రాహ్మణ పరిషత్ నుంచి ఉపాధి కల్పించాలని చెప్పి సనాతన ఆధ్వర్యంలో 516 మందికి ఫస్ట్ విడతలు చేయాలని ఆయన ఒక సంకల్పం చేసిన ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ అవుతున్న ఆధ్వర్యం అంటే 500 మంది లాస్. ఇది రాకపోవడం వల్ల ఒక 200 మంది ఒక బ్రాహ్మణ డైరెక్టర్ పదవులు లేదు, లోకల్ ఉన్న వాళ్ళకి పోయినాయి. కమిటీలో టెంపుల్ కమిటీలో లేకపోవడం వల్ల పోయింది. రాబోయే రోజుల్లో బ్రాహ్మణులకు ఒక న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తే మనకు బ్రాహ్మణ పరిషత్తు ప్లస్ టెంపుల్ డైరెక్టర్లు చూసుకుంటే 1000 మంది డైరెక్టర్లు అవుతుంది. 1000 మంది డైరెక్టర్లు అవుతుంది చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కోల్పోవద్దు. లాంగ్ విజన్లో ఆలోచించి అన్ని సంఘాల వాళ్ళు ముందుకు రావాలి, లేకపోతే ఈ అవకాశం కూడా కోల్పోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అది మ్యాండేటరీ అయిపోయింది. రేపు ఇంకో గవర్నమెంట్ మారిన వాళ్ళు కంపల్సరీ చేస్తారు. అదే